ఎక్కడి నుంచి వస్తున్నారు? విజయవాడ. కూటమి ప్రభుత్వం వచ్చి ఇప్పటికి 15 నెలలు అవుతుంది. ఎలా ఉంది పరిపాలన? బాగుందమ్మా. గత ప్రభుత్వం బాగుంది, ఈ ప్రభుత్వం బాగుంది. సూపర్ 6 పథకాలు అమల్లోకి తీసుకొచ్చారు కదా, ఇవి సామాన్యులకి అందుతున్నాయి అంటారా? అందుతున్నాయి. మీకు ఏ పథకాలు అందినాయి? నాకైతే ప్రస్తుతానికి ఏం లేదు. మా గ్యాస్ బండ్లు వస్తున్నాయి, డోక్రా లోన్లు అవి వస్తున్నాయి, తర్వాత ఫ్రీ బస్ పెట్టారు కదా, అదొకటి బాగుంది. ఈ ఫ్రీ బస్సెస్ పెట్టారు కదా స్త్రీలకి, దీనిపై మీ అభిప్రాయం? బాగుందమ్మా. బాగుంది. అంటే గత ప్రభుత్వం వాళ్ళు ఈ సూపర్ 6 పథకాలు ఏమీ అమల్లోకి తీసుకురాలేదు కూటమి ప్రభుత్వం అని ఆరోపణలు చేస్తున్నారు. ఏంటి దానిపై మీ అభిప్రాయం? దాని మీద ఇదే బాగుంది. అంటే వాళ్ళు ఏం చేయలేదు అని అంటున్నారు కూటమి ప్రభుత్వాన్ని. ఏం చేయలేదు. ఓకే, నా ప్రశ్న మీకు అర్థమవుతుందా? అంటే గత ప్రభుత్వం వాళ్ళు ఈ ప్రభుత్వంలో ఏ పథకాలు సామాన్యులకు అందట్లేదు, అసలు ఏమి చేయట్లేదు ఈ ప్రభుత్వం అని అంటున్నారు. ఈ ప్రభుత్వం చేస్తున్నాయి, ఆ ప్రభుత్వం ఏం చేయలేదు. గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి ఏమైనా తేడా గమనించారా? గమనించాము. ఆ ప్రభుత్వం కన్నా ఇదే బాగుంది. వాళ్ళు అమలు చేయలేనిది వీళ్ళు అమలు చేస్తున్నారు. రానున్న రోజుల్లో మన అమరావతి ఎలా ఉండబోతుంది? బ్రహ్మాండంగా ఉంటుంది. వచ్చే ఎన్నికల్లో ఏ ప్రభుత్వం రావాలని కోరుకుంటున్నారు? టీడీపీనే వస్తుంది. మెడికల్ కాలేజెస్ కట్టామని చెప్తున్నారు వైఎస్ఆర్సీపీ వాళ్ళు. ఏం కట్టలేదమ్మా, ఏం కట్టలేదు. పవన్ కళ్యాణ్ గారి పనితీరు ఎలా ఉంది? బాగుంది. థ్యాంక్ యూ. ఎక్కడి నుంచి వస్తున్నారు? గంపలగూడ. కూటమి ప్రభుత్వం వచ్చి 15 నెలలు అవుతుంది. ఎలా ఉంది పరిపాలన? ఎలా ఉందంటే అంత ఓకే మరీ బాగుందని అయితే చెప్పలేను. ఎందుకు బాగాలేదు? ఫ్రీ బస్ అని పెట్టారు, పర్లేదులే, కానీ బస్ స్టాండ్లో ఏం బాగాలేదు. అదేదో బస్ స్టాండ్లే క్లియర్ చేసే ఫ్రీ బస్, అంతగా ఏం లేడీస్ ఏం జర్నీ చేయరు కదా. ఇప్పుడు బాయ్స్కి జాబ్స్ అవన్నీ ఉంటాయి, లేడీస్ ఏం జర్నీ ఎక్కువ ఉండదు. అదేదో అందరికీ పెడితే బాగుండదుగా, వాళ్ళకి మనకి ఈక్వాలిటీ. ఓకే, అది ఇద్దరికి పెట్టాలంటారు ఫ్రీ బస్. అది కాకుండా 1500 వేస్తానని ఎప్పుడో అన్నారు, చాలా డేస్ కూడా అవుతుంది, ఇంతవరకు అది కూడా ఏం చేయలేదు. త్వరలో వేస్తామంటున్నారు కదా, ఏమో నమ్మకం లేదు. అంటే గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి ఏమైనా తేడా గమనించారా? అదే బాగుందనిపిస్తుంది. ఎందుకని? మేము స్టూడెంట్స్ చదువుకుంటాం కాబట్టి మాకు స్కాలర్షిప్ త్వరగా పడేది, ఎగ్జామ్ ఫీజు అంతా క్లియర్ చేసుకునే వాళ్ళం వెంటనే. ఇప్పుడు ఎగ్జామ్ ఫీజు కట్టుకోవడానికి కూడా చాలా లేట్ అవుతుంది, ఇబ్బంది అవుతుంది, ఏం పడలేదు కాబట్టి. సో అందుకని గత ప్రభుత్వం వాళ్ళు మెడికల్ కాలేజ్ కట్టించామంటున్నారు, ఈ కూటమి ప్రభుత్వం అసలు నిర్మాణాలే ఇంకా మొదలవ్వలేదని అంటున్నారు. అందుకనే అదే బాగుంది అంటున్నా. ఇది చెప్తారు కానీ చేయరు, వాళ్ళు చేసి చూపిస్తారు. అందుకని అదే బెటర్ అనిపిస్తుంది దీనికంటే. అంటే ఇప్పుడు వచ్చే ఎన్నికల్లో ఎవరు రావాలనుకుంటున్నారు? జగనే రావాలనుకుంటున్నారు. అంటే మన ఆడవాళ్ళకి నెలకి 1500 వేస్తారని అంటున్నారు. వేస్తా అంటున్నారు కానీ వేయట్లేదు. ఇల్లులు వదులుతా అన్నారు, అది ఏమీ లేదు. త్వరలో తీసుకొస్తాం ముందుకి అని అంటున్నారు. ఏమో అండి, తీసుకొస్తాం అంటున్నారు కానీ తీసుకురారనే ఉంది, నమ్మకం అయితే లేదు. ఏడాదికి 3 గ్యాస్ సిలిండర్లు అన్నారు కదా. అన్నారు కానీ ఎక్కడ, ఇప్పుడు ఒకటి అయిపోయింది తీసుకొంచుకుంటున్నాయి, ఇంకో దానికి ఏమి డబ్బులు వేయట్లేదు. ఈసారి అంటున్నారు టైం లిమిట్ ప్రకారం ఏమి అది అయిపోదుగా, మనం వాడేదాన్ని బట్టి ఉండిద్ది. తల్లికి వందనం అయితే పిల్లలకి డబ్బులు వేస్తున్నారు, అది ఓకే, అది బాగానే ఉంది. ఇంకా మిగతావి అంతే, అన్నీ బాగానే ఉన్నాయి. పవన్ కళ్యాణ్ గారి పనితీరు ఎలా ఉంది? అసలు ఏం నచ్చలే అదైతే. ఆయన రాజకీయాలకు వచ్చారంటేనే వింతగా ఉంది. అసలు మూవీస్ చేసుకునే ఆయన కదా, వచ్చారంటే ఏమో అది యంగ్స్టర్స్ వరకేనేమో అనిపిస్తుంది. థ్యాంక్ యూ. ఎక్కడి నుంచి వస్తున్నారు? వెల్లటూరు నుంచి. ఈ గవర్నమెంట్ ఫ్రీ బస్సెస్ అనేది పెట్టారు కదా మన ఆడవాళ్ళకి, ఎలా ఉంది? బాగానే ఉందండి. అంటే ఇదివరకు మీకు ఛార్జీలు ఎంత అయ్యాయి? అది వరకు ఇక్కడికి రావాలంటే కనీసం 700 అయితే తప్పండి. ఈ ఫ్రీ బస్సెస్ పెట్టడం మన ఆడవాళ్ళకి ఉపయోగకరమే అంటారా? ఉపయోగకరమేనండి. ఈ కూటమి ప్రభుత్వం వచ్చి 15 నెలలు అవుతుంది, ఎలా ఉంది? బాగానే ఉందండి. సూపర్ 6 పథకాలు అమలు అవుతున్నాయా? అవుతున్నాయండి. మీకు ఏ పథకాలు అందుతున్నాయి? మాకు ఇది వచ్చేసి మాకు ఇంకా పిల్లలు లేరులే, మాకేమి. అంటే ఏడాదికి 3 గ్యాస్ సిలిండర్లు, రైతు భరోసా మాకు లేదు. ఓకే, ఇప్పుడు గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి మీరు ఏమన్నా తేడా గమనించారా? బాగానే ఉంది. ఏ ప్రభుత్వం బాగుంది మీకు? ఇది బాగానే ఉందండి. బాగుంది అంటారు. వచ్చే ఎన్నికల్లో ఏ ప్రభుత్వం రావాలని కోరుకుంటున్నారు? ఇదే వస్తుంది. పవన్ కళ్యాణ్ గారి పనితీరు ఎలా ఉంది? బాగానే ఉంది. చివరిగా కూటమి ప్రభుత్వంపై మీ అభిప్రాయం? అంతా బాగానే చేస్తుంది. మన అమరావతి ఎలా ఉండబోతుంది రానున్న రోజుల్లో?
మరి డెవలప్ అయ్యేదాన్ని బట్టి కదండి.